నల్గొండ సభను అడ్డుకోవడంతోనే కాంగ్రెస్ డొల్లతనం అర్థమవుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్ష్మయ్య గౌడ్. కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సభను నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు. రైతు దీక్ష చేస్తా అని చెప్పి రైతుల తరఫున చేస్తున్నటువంటి దీక్ష కూడా ఈ ప్రభుత్వం అనుమతి కూడా నిరాకరించడం దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు రైతుల కోసం మాట్లాడదామని చెప్పి కేటీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే రైతుల కోసం మాట్లాడి రైతుల హక్కులు, రైతులకు రావాల్సినటువంటిది ఏదైనా బకాయిలు ఉంటే ఇవ్వమని చెప్పి దీక్ష చేస్తామంటే కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి కనీసం మరి ధర్నాకు కూడా అనుమతి ఇవ్వటం లేదనేది ప్రభుత్వం ఎంత భయపడుతుంది. కేటీఆర్ గారు వస్తా అంటేనే భయపడుతుందంటే ఇది అర్థం చేసుకోవాలి. అయినా గాని ఖచ్చితంగా ధర్నా చేసి తీరుతాం. అవసరం అనుకుంటే ఏ దానికైనా ఎంతకైనా తెగిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.